ప్రైజ్ ద లార్డ్. మహోన్నతుని వాక్కు అనే శీర్షికలో భాగంగా ఈ దినాన 11వ కీర్తన మనం జ్ఞాపకం చేసుకుందాం. 11వ కీర్తన కూడా భక్తుడైన దావీదు రాస్తున్నట్లుగా మనం చూడొచ్చు. ఈ కీర్తన ప్రాముఖ్యంగా భయానికి విశ్వాసానికి మధ్యలో ఉన్న పోరాటాన్ని చాలా స్పష్టంగా మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. చుట్టూ ఉండే పరిస్థితులన్నీ కూడా భయంకరంగా మారిపోయినప్పుడు, భయకంపితమైన వాతావరణం దావీదు చుట్టూ నెలకొన్న పరిస్థితిలో ఉన్నప్పుడు అతడు భయాన్ని కాక, మనుషులందరూ కూడా చెప్తున్న మాటలను బట్టి భయం కలుగుతున్నప్పటికీ భయాన్ని కాక అతడు విశ్వాసాన్ని ఎంచుకుని మాట్లాడుతున్న మాటలుగా ఇవి స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అయితే జాగ్రత్తగా మనం మొదటి వచనం నుంచి కిందకి చదువుకుంటూ వెళ్ళగలిగితే, శత్రువుల చేత అతడు తరమబడుతున్న పరిస్థితుల్లో తన చుట్టూ ఉండే మనుషులు, తన దగ్గరున్న ప్రజలు, దావీదు క్షేమాన్ని కోరిన వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మొదటి 3 వచనాల్లో మాట్లాడుతూ ఉంటాడు. పరిస్థితులన్నీ చాలా ఘోరంగా మారిపోయినాయి, పునాదులు కూలిపోయినాయి, పక్షి వల్లే నువ్వు పర్వతానికి వెళ్ళిపోయినట్లుగా వాళ్ళు మాట్లాడుతుంటారు. శత్రువులు వెళ్ళెక్కి పెట్టారు, చీకట్లో బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నారు, నీతిమంతుడు పారిపోవడం తప్ప ఏం చేయగలుగుతాడు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఆ పరిస్థితిలో దావీదు ప్రతిస్పందిస్తున్న విధానం చూడండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, కొన్నిసార్లు మన జీవితాల్లో మనం ఎదుర్కొనే పరిస్థితులు, మన చుట్టూ ఉండే మనుషులు, బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, వాళ్ళు పరిస్థితిని వివరిస్తూ మనలో మరింత భయాన్ని రేపుతున్నప్పుడు, అప్పులను బట్టో, అనారోగ్యాన్ని బట్టో, కుటుంబ పరిస్థితులను బట్టో మనలో ఉన్న భయాన్ని రేపుతున్నప్పుడు చాలాసార్లు ఆ భయాన్ని బట్టి, ఆ పరిస్థితులను బట్టి ఆలోచించుకునే మనం కురిగిపోతుంటాం. అయితే దావీదు ఆ టైంలో చేస్తున్న పని ఏంటో తెలుసా? 4-5 వచనాలు చదివితే మనకు అర్థమవుతుంది. దావీదు ఏమాత్రము పరిస్థితులను బట్టి కాక, సింహాసనమందున్న దేవుని మీద తన దృష్టి నిలిపి మాట్లాడుతున్నాడు. భూమి మీద పరిస్థితులు ఎలాగైనా ఉన్నా, నా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ ఆయన తన పరిశుద్ధ ఆలయంలో తన సింహాసనం మీద ఉన్నాడు అన్న విషయం నాకు తెలుసు. ఆయన నన్ను పరిశీలిస్తున్నాడు, సమస్తాన్ని కూడా పరీక్షిస్తున్నాడు అన్న సంగతి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పరిస్థితులు అదుపు తప్పినట్లుగా కనిపించిన దేవుడు సమస్తాన్ని కూడా తన స్వాధీనమందు ఉంచుకున్నాడు అనే మాట దావీదు విశ్వాసంతో మాట్లాడడం మనం గమనించవచ్చు. ఈ మాటలు చెప్తూనే తన శత్రువుల కోసం మాట్లాడతాడు. ఆఖరిగా 6-7 వచనాలు మనం జాగ్రత్తగా చదువుకుంటే అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా దుష్టులు నన్ను తరుముతున్న వారు, శత్రువులకు మాత్రం ఖచ్చితంగా దేవుడు తీర్పు తీర్చేవాడై ఉన్నాడు. నీతిమంతులను ఆయన చూస్తాడు, నీతిమంతులను ఆయన ప్రేమిస్తాడు. ఆయన నీతి కలిగిన వాడు కనుక నీతిని ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ దుష్టులకు మాత్రం ఖచ్చితమైన తీర్పు తీర్చి ఆయన అంతిమంగా నాకు విజయాన్ని ఇస్తాడు అనే సంగతిని దావీదు జ్ఞాపకం చేయడం మనం చూడొచ్చు. ఈ కీర్తనను బట్టి దావీదు భక్తుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఒకటే: మన చుట్టూ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ, ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏమైనప్పటికీ, దేవుని వాక్యాన్ని బట్టి నీకు నేను ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాను. నీ దేవుడు సమస్తాన్ని కూడా స్వాధీనపరుచుకున్నాడన్న మాట గుర్తుపెట్టుకో. అన్నీ కూడా ఆయన ఆధీనంలో ఉన్నాయన్న మాట గుర్తుపెట్టుకో. ఆయన అన్నిటినీ కూడా కంట్రోల్ చేస్తున్నాడన్న మాట గుర్తుపెట్టుకో. ఆయన నిన్ను విడిచిపెట్టట్లేదు అన్న మాట గుర్తుపెట్టుకో. దావీదు అదే జ్ఞాపకం చేస్తాడు. మనుషులు భయపెడుతున్నా నేను విశ్వాసం కలిగిన వాడనే దేవుని వైపు చూస్తున్నాను, ఆయన ఆసీనుడిగా ఉన్నాడు అనే మాట జ్ఞాపకం చేస్తాడు. మనకి తెలియచేస్తున్న విషయం ఒకటే: నీ పునాదులు, నీ పరిస్థితులు కదిలిపోతున్నప్పటికీ దేవుడు కదలని వాడిగా, స్థిరుడుగా ఉండి నిన్ను నిలబెట్టగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. అట్టి కృప దేవుడు నీకు నాకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ నామానికి వందనాలు. నిజమే, మా పరిస్థితులు భయంకరంగా మారుతున్నప్పుడు, మా అనారోగ్య పరిస్థితులను బట్టి, ఆర్థిక పరిస్థితులను బట్టి, ఇబ్బందులను బట్టి, ఇబ్బందికరంగా మా పరిస్థితులని మారుతున్నప్పుడు, మా చుట్టూ ఉండి ప్రజలు చేరి మాకు ఇస్తున్న సలహాలు మాలో భయాన్ని రేపుతున్నా, మా పునాదులు, మా పరిస్థితులు కదిలిపోతున్నట్లుగా అనిపిస్తున్నా, మాకున్న నిరీక్షణ ఒకటే: నువ్వు సింహాసనం మీద ఉన్నావు, నువ్వు సమస్తాన్ని కూడా నాయన స్వాధీనపరుచుకున్న దేవుడిగా ఉన్నావు. సమస్తాన్ని కూడా ప్రభు నాయన నువ్వు అనుకూలపరిచి మమ్మల్ని మరలా బలపరిచి నిలబెట్టగలిగిన వాడు అనే విశ్వాసంతో ప్రార్థన చేస్తూ మా పరిస్థితులన్నీ చేతులుగా అప్పగిస్తున్నాం. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డను కూడా దీవించండి, వారి విశ్వాసమును బలపరచండి. నీవు ప్రభు నాయన వారిని నీ స్వాధీనమందు ఉంచుకుని వారిని నిలబెట్టి నీ గొప్ప కార్యాలు జరిగించి మా జీవితాల్లో గొప్ప దేవుడిగా రుజువుపరుచుకోనమని ప్రార్థన చేస్తూ నీ చేతులకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.